గర్భధారణ సమయంలో కడుపులో ఉన్నది అమ్మాయి అని చెప్పడానికి మన పెద్దలు పూర్వీకుల నుండి వస్తున్న అనేక నమ్మకాలు మరియు కొన్ని ఆసక్తికరమైన సంకేతాలు ఉన్నాయి. అయితే ఇవి కేవలం అంచనాలు మరియు నమ్మకాలు మాత్రమే అని గుర్తుంచుకోవాలి. పాతకాలం నుండి మన పెద్దలు చెప్పే నమ్మకాల ప్రకారం కడుపులో ఉన్నది అమ్మాయి అని సూచించే కొన్ని సంకేతాలైతే ఇక్కడ ఉన్నాయి. ప్రెగ్నెన్సీ ఉమెన్ యొక్క శారీరక మార్పులు వచ్చేసి ఒకటి, కడుపు ఆకారం సూచిస్తుందన్నమాట. కడుపు పైకి ఉన్నట్లు అనిపిస్తే అమ్మాయి అని నమ్ముతారు. అలాగే కడుపు వెడల్పు అన్నమాట. కడుపు కేవలం ముందుకే కాకుండా పక్కలకు కూడా విస్తరించినట్లుగా బొద్దుగా ఉంటే అది అమ్మాయి కడుపులో ఉన్నది అని నమ్ముతారు. అలాగే మూడవ సంకేతం ఏంటంటే ముఖంలో మార్పులు అన్నమాట. గర్భవతి ముఖం కొంచెం కాంతి తగ్గినట్లు లేదా మొటిమలు వచ్చినట్లుగా ఉంటే అమ్మాయి అని నమ్ముతారు. ఆ కడుపులో ఉన్న అమ్మాయి తల్లి అందాన్ని తీసేసుకుంటున్నట్లుగా అది భావించి ఇది కూడా ఒక కారణంగా సంకేతంగా చెప్తారనమాట. అండ్ నాలుగో కారణం వచ్చేసి ఎడమ రొమ్ము అనమాట. ప్రెగ్నెన్సీ ఉమెన్ కుడి రొమ్ము కంటే ఎడమ రొమ్ము పరిమాణం కొంచెం పెద్దదిగా ఉండడం కూడా అమ్మాయి అని నమ్ముతారు. ఐదవ సంకేతం వచ్చేసి మెత్తని చేతులు చాలా మృదువుగా ఉంటాయి ప్రెగ్నెన్సీ ఉమెన్వి. ఆ సంకేతం నెంబర్ 6 వచ్చేసి జుట్టు ఆకృతి అన్నమాట. తల వెంట్రుకలు కొంచెం పల్చబడడం లేదా జీవం కోల్పోయినట్లుగా ఉండడం కూడా ఒక సంకేతంగా చెప్పచ్చు. అలాగే ఒక నమ్మకం నెంబర్ 7 వచ్చేసి బరువు పెరగడం అన్నమాట. బరువు కేవలం కడుపు దగ్గరే కాకుండా నడుము, తుంటి, హిప్స్ భాగాల్లో కూడా పెరగడం అన్నమాట. అలాగే కారణం నెంబర్ 8 వచ్చేసి నిగ్రా లైన్ అనమాట. బొడ్డు కింద ఉన్న నల్లటి గీత బొడ్డు దగ్గరే ఆగిపోతే అమ్మాయి అని అంటారు. ఇక ప్రెగ్నెన్సీ ఉమెన్ ఆహార అలవాట్లు కూడా ఒక నమ్మకంగా చెప్తారనమాట, కడుపులో ఉన్నది అమ్మాయి అని. అందులో 9వ సంకేతం వచ్చేసి తీపి కోరికలు అనమాట. చాక్లెట్లు, ఐస్ క్రీమ్లు, మిఠాయిలు వంటి తీపి పదార్థాలు తినాలి అని ఎక్కువగా అనిపిస్తుంది ప్రెగ్నెన్సీ ఉమెన్కి. కడుపులో అమ్మాయి ఉందని చెప్పేందుకు 10వ సంకేతం ఏంటంటే పండ్ల రసాలు. పుల్లటి పండ్ల కంటే తీపి పండ్ల రసాల మీద ఇష్టం ఉంటుందన్నమాట ప్రెగ్నెన్సీ ఉమెన్కి. అలాగే గర్భధారణ లక్షణాలు కూడా కొన్ని సంకేతాలు అయితే చెప్తాయంట. 11వ సంకేతం వచ్చేసి మార్నింగ్ సిక్నెస్. మొదట 3 నెలల్లో వికారం, వాంతులు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇది కూడా ఒక సంకేతంగా చెప్తున్నారు. అలాగే 12వది వచ్చేసి గుండె వేగం అన్నమాట. స్కానింగ్లో శిశువు గుండె వేగం నిమిషానికి 140 బీట్స్ కంటే ఎక్కువగా ఉండడం కూడా అమ్మాయి ఉంది అని చెప్పే ఒక సంకేతం అన్నమాట. ఇంకా 13వ నెంబర్ 13 వచ్చేసి మూత్రం లేత పసుపు రంగులో ఉండడం కూడా ఇది ఒక సంకేతం అన్నమాట. నెంబర్ 14 వచ్చేసి మూడ్ స్వింగ్స్ అండి. అతిగా కోపం రావడం, ఏడుపు రావడం లేదా మానసిక స్థితిలో వేగంగా మార్పులు రావడం కూడా ఇది ఒక నమ్మకం అన్నమాట అమ్మాయి ఉందని చెప్పడానికి. అండ్ నెంబర్ 15 వచ్చేసి పడుకునే భంగిమ. పడుకునేటప్పుడు కుడివైపు తిరిగి పడుకోవడానికి ఎక్కువగా అనిపించడం అనమాట ప్రెగ్నెన్సీ ఉమెన్కి. సో ఈ కారణం కూడా చెప్తున్నారు. అలాగే నెంబర్ 16 వచ్చేసి రింగ్ టెస్ట్ అనమాట. ఉంగరాన్ని దారాన్ని కట్టి కడుపుపై ఉంచితే అది అటు ఇటుగా ఊగిందనుకో అటు ఇటు ఇలా ఊగిందనుకో పెండులం లాగా, అది అమ్మాయి ఉందని నమ్ముతారనమాట. ఈ రింగ్ టెస్ట్ అయితే చాలా పురాతన కాలం నుంచి నమ్మబడుతూ ఉంది. అలాగే నెంబర్ 17 వచ్చేసి వెల్లుల్లి వాసన. వెల్లుల్లి తిన్నప్పుడు ఆ వాసన చర్మం ద్వారా బయటకు రాకపోతే అది అమ్మాయికి సంకేతం అని ఒక వింత నమ్మకం అయితే ఉంది. అలాగే నెంబర్ 18 వచ్చేసి పిల్లల కదలిక అనమాట. కడుపులో శిశువు కదలికలు ఎడమవైపు ఎక్కువగా ఉన్నట్లు అనిపించింది అనుకో అప్పుడు అమ్మాయి ఉందని నమ్ముతారనమాట. అలాగే నెంబర్ 19 వచ్చేసి ముఖం ఉబ్బడం. గర్భధారణ సమయంలో ముఖం బాగా ఉబ్బినట్లుగా లేదా గుండ్రంగా మారితే అమ్మాయి అని నమ్ముతారు. సంకేతం నెంబర్ 20 వచ్చేసి మెత్తటి పాదాలన్నమాట. అమ్మాయి పుట్టేటప్పుడు పాదాలు చల్లగా ఉంటాయని, అదే అమ్మాయి అయితే పాదాలు వెచ్చగా మెత్తగా ఉంటాయని నమ్ముతారు. అలాగే నెంబర్ 21 వచ్చేసి వెల్లుల్లి పరీక్ష. వెల్లుల్లి తిన్న తర్వాత కూడా మీ శరీరం నుంచి వెల్లుల్లి వాసన రాకపోతే అది అమ్మాయి పుట్టబోయేది అమ్మాయి అనే సంకేతంగా అయితే భావిస్తారు. నెంబర్ 22 వచ్చేసి పెద్ద పిల్లల ప్రవర్తన అనమాట. మీ ఇంట్లో ఉన్న చిన్న మగపిల్లలు గర్భిణీ కడుపుపై ప్రేమ చూపిస్తే లోపల ఉన్నది అమ్మాయి అని ఒక గ్రామీణ నమ్మకం అయితే ఉందన్నమాట. అలాగే పాయింట్ నెంబర్ 23 వచ్చేసి రొమ్ముల రంగు.
చనుమొనల చుట్టూ ఉండే భాగం రంగు మారకుండా సాధారణంగా ఉందనుకో అమ్మాయి పుడుతుందని అయితే నమ్ముతారంట. అలాగే రీజన్ నెంబర్ 24 వచ్చేసి కళలు అనమాట. గర్భవతికి అబ్బాయి పుట్టినట్లు కళలు వస్తే నిజానికైతే అమ్మాయి పుడుతుందని పాతకాలం నమ్మిక. పాయింట్ నెంబర్ 25 వచ్చేసి బొడ్డు ఆకారం అండి. గర్భిణి బొడ్డు ఎలా ఉంటుందంటే బయటికి పొడుచుకు రాకుండా లోపలికే ఉంటే అమ్మాయి అని చెప్తారనమాట. అండ్ 26 వచ్చేసి ఆహారంపై విరక్తి అనమాట. గర్భం దాల్చక ముందు ఇష్టమైన పదార్థాలు ఇప్పుడు అస్సలు నచ్చకపోవడం అమ్మాయికి సంకేతం అని అంటారనమాట. అండ్ రీజన్ 27 వచ్చేసి కళ్ళ కింద నలుపు అనమాట. ప్రెగ్నెన్సీ ఉమెన్కి కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ రావడం లేదా ముఖంపై మచ్చలు రావడం అమ్మాయి పుట్టపోతుందని అయితే భావిస్తారు. నెంబర్ 28 వచ్చేసి నడక శైలి అనమాట. నడిచేటప్పుడు మొదట ఎడమ కాలు ముందు వేస్తే అమ్మాయి పుడుతుందని ఒక నానుడి. అలాగే 29 వచ్చేసి బద్ధకం అనమాట. గర్భవతి చాలా నీరసంగా ఎప్పుడు పడుకోవాలనిపించేంత బద్ధకంగా ఉంటే అది అమ్మాయి అని నమ్ముతారు. అలాగే ఇక లాస్ట్ అండి 31 వచ్చేసి జుట్టు రాలడం అనమాట. తల వెంట్రుకలు ఎక్కువగా రాలడం లేదా జిడ్డుగా మారడం అమ్మాయి పుట్టబోయేదే అమ్మాయి అనేది ఒక సంకేతం అనమాట. అయితే ఇప్పుడు వీటన్నిటిని షార్ట్గా చూసుకుంటే శారీరక పరంగానేమో పొట్ట పైకి ఉండడం, ఎడమవైపు కదలికలు, ముఖంపై మొటిమలు, ఎడమరొమ్ము పెద్దదిగా ఉండడం ఇవన్నమాట. ఆహారం పరంగా చూసుకుంటేనేమో తీపి పదార్థాలు తినాలనిపించడం, ఐస్ క్రీమ్లు, పండ్లు తినాలనిపించడం. మానసికంగా చూసుకుంటేనేమో మూడ్ స్వింగ్స్ అండి. ఎప్పుడు చికాకు, ఏడుపు ఎక్కువగా ఉండడం అనమాట. ఇక ఆరోగ్యపరంగానేమో విపరీతమైన మార్నింగ్ సిక్నెస్ అయితే ఉంటుంది, వాంతులు ఎక్కువగా అవుతాయి, హార్ట్ బీట్ ఏమో 140 పైన ఉంటుందన్నమాట. అలాగే ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం కూడా చెప్తాను. ఏంటంటే ఇవన్నీ కూడా కేవలం మన సమాజంలో ఉన్న నమ్మకాలు అన్నమాట. ఇవి నమ్మకాలు మాత్రమే అండి. వీటిని వైద్య శాస్త్రం ధృవీకరించలేదు. స్కానింగ్ ద్వారా కూడా లింగ నిర్ధారణ చేయడం మన దేశంలో చట్టరీత్యా అయితే నేరము. బిడ్డ ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండడమే మనందరి కోరిక. కాకపోతే కడుపులో ఎవరా ఉన్నదని ఆతృత అయితే తల్లికి ఎంతో కొంత అయినా ఉంటుంది కదా. సో వాళ్ళ కోసం వాళ్ళ భావోద్వేగితమైన ఈ కోరికను తీర్చేందుకు ఇటువంటి వీడియోస్ వాళ్ళని కొంచెం హ్యాపీ చేస్తాయనే ఉద్దేశంతోనే చేయడమైనది. ఇంతసేపు ఈ వీడియోని చూసినందుకైతే చాలా ధన్యవాదాలు.